నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ మొత్తానికి ఇతని ఫోన్ ని తీసుకున్న కాకినాడ సర్పవరం పోలీసులు ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కొన్ని కీలకమైన వీడియోలను బయటకు తెలిసినట్టుగా తెలుస్తోంది. మొన్న మధ్య ఒక వీడియో బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు దాదాపుగా ఒక 10 మంది అమ్మాయిలతో అతడు పర్సనల్ గా ఉన్న వీడియోలు ఏవైతే ఉంటాయో వాటిని అతడే రికార్డ్ చేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాళ్ళని లైంగికంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేదు అంటే వాళ్ళని ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ గా డబ్బు కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, ఇంకే రకంగా చేస్తున్నాడు అనేది తేలాల్సి ఉంది. నిజానికి ఈ బూత్ వీడియోలు అది ఆనాడైనా ఏనాడైనా సరే మగధా న్యూస్ ఒక ప్రిన్సిపల్ తో ఉంటుంది. అది జర్నలిజం ఎథిక్స్ కి పూర్తి విరుద్ధం. బూత్ వీడియోలు అది మార్పింగ్ చేసి కూడా మేము వాడం. బూత్ వీడియోలు ఏదైతే వాళ్ళ పర్సనల్ అని చెప్పుకుంటున్న బూత్ వీడియోలు ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో మగధా న్యూస్ ఎవరికి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన బూత్ వీడియోలు కూడా మేము మగధా న్యూస్లో వేయం. కాబట్టి మేము చూపించలేకపోతున్నాం, అది వేరే విషయం. సో మొత్తానికైతే ఇతడి ఫోన్లో దాదాపుగా 10 మంది అమ్మాయిలకు సంబంధించిన డేటా అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా పర్సనల్ డేటా. అయితే ఇప్పుడు ఈ డేటా ఆ అమ్మాయిలు ఎవరెవరు, ఎందుకు అతడు ఇందులో పెట్టుకున్నాడు, దీని ద్వారా ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. బట్ ఎవరికైనా అనుమానం ఉంటే, అతడితో క్లోజ్గా ఉన్న సర్కిల్ ఎవరైనా ఉంటే గనక, ఎవరైనా అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి అని కూడా చెబుతున్నారు పోలీసులు. అంటే అమ్మాయిలకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నెంబర్స్ ఏమైనా దొరికితే కనుక ఆ విధంగా తీసుకుంటారు. లేదు అంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ ఉంటే వాళ్ళ వీడియో కూడా ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా పోలీసులను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వీడియో ఉందో లేదో కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా మొన్న మధ్య రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి హైదరాబాద్ వచ్చిన జోసెఫ్ అమ్మాయిల రక్షణ కోసం, అమ్మాయిల బాధ్యత అంటూ, అమ్మాయిలకి ఏదో అదంటూ ఇదంటూ, అసలు అమ్మాయిలకి చాలా హక్కులు కావాలి, అబ్బాయిలను ఎలా అయినా బతికేస్తామని ఏదేదో మాట్లాడిన జోసెఫ్ ఇలాంటి వీడియోలు ఉంటాయా? ఇలాంటి వీడియోలు పెట్టుకొని ఉన్నాడంట. అంతేకాదు దాదాపుగా 8 ఫోన్లు వాడుతున్నాడు జోసెఫ్. 8 ఫోన్లు వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా అయితే కొన్ని డీటెయిల్స్ తెలిసాయి. ఇంకా డిలీట్ అయిన డేటా కోసం కూడా ప్రస్తుతానికి అతడి ఫోన్ని ఇంకో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అలాగే ఇతన్ని ప్రస్తుతానికి రిమాండ్లో ఉంచారు. నెల్లూరు జైలుకు పంపించారు. ఈ నెల 18వ తారీఖు వరకు కూడా అతను నెల్లూరు జైల్లోనే ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానికి ఎందుకు ఈ స్థాయి దాకా వచ్చింది? మగధా న్యూస్ ఎందుకు జోసెఫ్ ఎప్పుడైతే దళిత క్రైస్తవ సభ ఏలూరులో మాట్లాడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకు మేము వార్న్ చేస్తూ ఉన్నాం? ఇది మీరు లైట్ తీసుకుంటే గనక హిందువుల నుంచి కూడా మీకు వ్యతిరేకత వస్తుంది అని ఎందుకు మేము అంత బలంగా చెప్పాల్సి వచ్చింది అంటే, ఇతడి ప్రవర్తన చూస్తే, ఇతడి ఛానల్ చూస్తేనే అర్థమైపోతుంది. నిజానికి ఈ 2 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు భరించిందో, ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదు. నిజానికి మరి ఏ టీడీపీ సోషల్ మీడియానో లేదంటే ఏ జనసేన సోషల్ మీడియానో ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంత విచ్చలవిడిగా హిందూ మతాన్ని, ఇక్కడున్న హిందూ మతానికి సపోర్ట్ చేసే వ్యక్తులని, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా ఇష్టం వచ్చినట్టుగా అతడంట రోస్ట్ చేస్తాడంట, ఇంకా ఫ్రై చేస్తాడంట, అనేక రూపాలలో ఓపెన్ గా వ్యక్తులను పెట్టి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా సరే ఎందుకు పట్టించుకోలేదు అని మగధా న్యూస్ అడగడం జరిగింది. ఇక ఆ తర్వాత రాజద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితే అతడిది. ఇంత దుర్మార్గంగా రాముణ్ణి, సీతని, దైవత్వాన్ని, అలాగే ఇక్కడున్న ప్రభుత్వాలని ఇష్టం వచ్చినట్టుగా తాను అసలు నాది భావస్వేచ్ఛ అంటూ మాట్లాడుతున్న ఇతడికి ఎవరు కల్పించారు భావస్వేచ్ఛ? రాజ్యాంగంలో అసలు లేదు ఇది అన్న విషయాన్ని నేను చెప్పానా లేదా? శ్రీరామ స్ఫూర్తిగా మనం మొదలు పెట్టాము ఈ రాజ్యాంగాన్ని. అలాంటి రాముడిని తిట్టినప్పుడు ఇలాంటి వాళ్ళ నోర్లను, ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి అని అడిగాం. మొత్తానికి ఈ రోజు ఒక్కొక్కరు వచ్చేసి ఇతడు ఏం నేరం చేశాడని ఉపా కేసు పెడతారు, ఏ నేరం చేశాడని పాపం రావణని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీస జ్ఞానం లేదు అనిపిస్తుంది. ఇంత విచ్చలవిడిగా ఒక మనిషి రెచ్చిపోతుంటే, పేటరేగిపోతుంటే ఇన్నాళ్ళు కూడా ఇలా సమాజం మీదకి ఇలా వదిలేస్తే ఏమవుతుంది? సమాజాన్ని నాశనం చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంకొంతమందిని తయారు చేస్తారు. అసలు నిజానికి పోలీసులకి ఎందుకు ఎక్కడ డౌట్ వచ్చింది అంటే, పిఠాపురంలో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కాకినాడ సర్పవరంకి తీసుకెళ్లారు. అక్కడ ఇతడు ఫోన్ని తీసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ జడా శ్రవణ్ గారు, ఆయన మాజీ జడ్జి, అడ్వకేట్గా పనిచేస్తారు. ఈ విషయంలో మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే నేను అన్ని కోర్టుల దగ్గరికి వెళ్ళి నేను బెయిల్ తీసుకొస్తానని సవాల్ విసిరారు. అంటే అన్ని కోర్టులతో ఇంకేదో సత్సంబంధాలు ఉన్నట్టుగా ఆయన సవాల్ విసిరడంతో ప్రభుత్వం ఇంకొంచెం సీరియస్ గా తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వమే కాదు, ఇక్కడ కోర్టులు సీరియస్ గా తీసుకుంటాయి, పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకుంటారు. దాంతో అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక నెంబర్ 2 ప్రకాష్ రాజ్ గారు ఇలా అరెస్ట్ చేసినప్పుడల్లా ఒక వీడియో రిలీజ్ చేయడం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రశ్న ఛానల్లో వేసుకోవడం. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు పదే ఏమంటాడు? ఆయన అక్కడ కూర్చొని నిజానికి ఆయన సినిమాల్లోనే విలన్ గా అసహించుకునేవాళ్ళు. రియల్ టైం విలన్ అంటే అసలు చీదరించుకుంటున్నారు. ఇప్పుడు ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. నిజానికి
అంత దారుణంగా అతడు మాట్లాడుతున్న తీరుతో ఇప్పుడు అసలు ఏంటి మీరు ఫోన్ తీసుకుంటారా అని రెచ్చగొట్టడం వల్ల అసలు నిజానికి మొత్తం జాతకం అంతా ఈ ఫోన్లోనే ఉన్నట్టు ఉంది అని పోలీసులకి డౌట్ వచ్చింది. దీంతో ఇన్ని రకాలుగా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళుతోంది. మొత్తం డేటా కూడా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన డేటానంతా కూడా కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది రావణ్ ఎలా ఈ అమ్మాయిల 10 మంది ఆడపిల్లలకు సంబంధించిన పర్సనల్ డేటా ఎలా ఉంది అతడి దగ్గర. మళ్ళీ వీళ్ళు వచ్చి మహిళా హక్కుల కోసం మహిళల కోసం మేము హేతువాదులం అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఈ రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బూతులు మాట్లాడతారు. అంటే వన్ డేలో హీరోలు అయిపోవాలి, 1 డేలో మేము రాజ్యాధికారంలోకి లేదంటే మేము సీఎంలు అయిపోవాలి. ఓపెన్గా వాళ్ళే ఇచ్చేసుకుంటున్నారు పోస్టులు. మన జడా శ్రవణ్ నేను డీసీఎం అని ఆయన చెప్పేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం నేనే, ఆయన సీఎం, ఈయన డిప్యూటీ సీఎం. ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఆ మధ్యేమో పివి సునీల్ గారు కాపులు సీఎం, మేము డిప్యూటీ సీఎం. ఏంటి అసలు సీఎంలు డిప్యూటీ సీఎంలు అంటే చాక్లెట్లు లాగా పంచుకునేలాగా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్లో. అంటే దానికి ఒక విలువ లేకుండా చేస్తున్నట్టుగా చేస్తున్నారు. ఇంత నీచంగా ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా వాడుకుంటున్నారు అంటే ఒక్కొక్క విషయం బయటికి రావాల్సిందే. అంటే కేవలం వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం లేదంటే ఎవరినైనా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళడం కోసం పనిచేస్తున్నారు అంటే సరే అదొక ఎత్తు కాదు. అంతకు మించి కుట్ర జరుపుతున్నారు. ఒక క్రిస్టియన్ లాబీ అండర్లో పనిచేస్తున్నారు. ఒక క్రిస్టియన్ లాబీ కోసం పనిచేసే పార్టీ అండర్లో పనిచేస్తున్నారు అన్నా సరే వీళ్ళని ఉపేక్షించకూడదు. ఇతడే కాదు, ఇతడు ఫోన్ తీసుకున్న తర్వాత ఇతడు 8 ఫోన్ల లింకులు ఏంటి, ఆయా లింకులు ఎక్కడికెక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇలాంటి యూట్యూబర్లు ఇంకెంతమంది ఉన్నారు, వీళ్ళ స్కెచ్ ఏంటి, వీళ్ళ ప్లాన్స్ ఏంటి, అసలు భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ, ఒక్కొక్క రాష్ట్రం తరపు నుంచి వీళ్ళు ఏమైనా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారా, హైదరాబాద్ నుంచి ఒకళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళు, ఈ విధంగా ఈ సమాజాన్ని పాడు చేయడానికి వీళ్ళు సబ్స్క్రైబ్స్ రూపంలో ఇక్కడ ఉన్న ప్రజల మెదళ్లను పాడు చేయడానికి వీళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు, వీళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి డేటా కూడా బయటకు రావాల్సిందే. ప్రజలందరూ ఇది కోరుకుంటున్నారు. కాబట్టి పోలీసులు అటువైపుగా తగు చర్యలు తీసుకుంటారు అని ఆశిద్దాం. అలాగే ఇతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మొట్టమొదటిగా వైసీపీ పార్టీ ముందుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఇదే హైదరాబాద్ నుంచి కొంతమంది సపోర్టర్స్ వచ్చారు. ఏ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అయితే వీళ్ళందరూ కలిశారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చేసి అయ్యో పాపం రావణ అని వీళ్ళు విలవిల్లాడిపోతూ ఉన్నారు. సరే, ఏ రావణుడు కోసం ఆ రావణుడు మరణించినప్పుడు ఎవరు ఏడవలేదు, కానీ ఈ రావణుడు అసలు మొత్తానికి భారతదేశంలో ఒక రావణుడు అనే పేరు ఆ రావణ బ్రహ్మకు ఒక్కడికే ఉంది. ఆ శ్రీలంకలో ఉన్న రావణ బ్రహ్మకే ఆ పేరు కూడా ఈరోజు విలన్ లాగా భారతదేశంలో చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈనాటి వరకు రావణ్ అనే పేరు ఎవరూ పెట్టుకోలేదు. ఇతడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతడు పెట్టుకున్నాడు అంటే ఇతడి టార్గెట్ ఏంటి, ఇతడి ఎజెండా ఏంటి? కేవలం రావణ్ అనే పేరు పెట్టుకున్నాడు అంటే ఇది కేవలం ఒక పేరు స్టైల్ కోసం కాదు, దీని వెనుక కూడా చాలా కుట్రలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఈ ఆడపిల్లల డేటా దాదాపుగా 10 మంది ఆడపిల్లల డేటా వస్తుంది అంటే ఇతడు రియల్ టైం రావణ్ లాగా పనిచేద్దాం అనుకుంటున్నట్టు ఉన్నాడు. మరి ఇలాంటి రావణులకు చోటు ఉంటుందా ఈ భారతదేశంలో? వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాలి ఇలాంటి వాళ్ళని. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇక ఆనాడు వైసీపీ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్స్ సపోర్ట్ వచ్చారు. అలాగే కొంతమంది ఏదో ప్లకార్డులు పట్టుకొని రావణుడిది అక్రమ అరెస్టు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళందరూ ఇలా ఉంటే ఏబి వెంకటేశ్వరరావు గారు 2014-19 మధ్య కాలంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆయన హయాంలోనే అక్కడేమో వైజాగ్లో కోడికత్తి, ఇక్కడేమో గొడ్డలిపోటు, ఇక్కడ కడపలో. సో వీళ్ళందరూ రావడం ఒక ఎత్తు అయితే ఇక ఒక కొత్త పర్సన్ వచ్చారు. ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏబి వెంకటేశ్వరరావు గారు జోసెఫ్కి మద్దతుగా నిలబడడం నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే ఆయన ఒక పోలీస్ శాఖ నుంచి వచ్చారు, అది కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఒక ఉన్నతమైన బాధ్యతల నుంచి, ఉన్నతమైన పదవి నుంచి ఆయన బయటకు వచ్చారు. సరే, ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ విధంగా ఉన్నారు, ఆయన చివరి నిమిషంలో యూనిఫామ్ వేసుకుని రిటైర్ అయ్యేటప్పుడు నేను కంటిన్యూస్గా 2-3 గంటలు లైవ్ ఇచ్చాను. ఆయన పక్షాన మాట్లాడడానికి ప్రజా వాయిస్ అంతా నేను తీసుకున్నాను. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ విధంగా పోలీసుల చర్యని తప్పు పట్టడం అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈయన హయాంలోనే కదా అక్కడ పులివెందులలో గొడ్డలిపోటు, అలాగే వైజాగ్లో కోడికత్తి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి మరి ఇలాంటి వాటిని ఆయన కనిపెట్టలేకపోయారు. ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ పోలీసులైనా సరే ఏదో ఒక పని వాళ్ళు చేసుకుంటుంటే అది తప్పు అని తప్పు పట్టడం అంటే, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడడం అంటే మరి ఇక సమాజం అర్థం చేసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అర్థం చేసుకోవాలి, అది ఆయనకు అర్థం కావాలి. పెద్ద మనిషి ఆ స్థాయిలో ఉండొచ్చిన వ్యక్తి కాబట్టి అది ఆయనకి తెలియాలి. సరే, ఏది ఏమైనా సరే రావణ్ని, ఈ జోసెఫ్ని మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈ మద్దతు ఇస్తున్న వాళ్ళకి ఏదైనా పర్సనల్ గ్రెడ్జెస్ అన్నా ఉండాలి, ఈ సమాజం మీద గ్రెడ్జెస్ అన్నా ఉండాలి, లేదంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీదన్నా గ్రెడ్జెస్ ఉండాలి, లేదంటే ఈ వామపక్ష భావజాలాన్ని మెదడు నిండా పెంచుకొని ఉన్న వాళ్ళన్నా అయి ఉండాలి. ఈ విధంగా ఉన్నవాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. కానీ నిజంగా ఇతడు మాట్లాడిన మాటలు, ఇతడి ఛానల్లో ఇతడు
ఇచ్చిన కంటెంట్, సమాజం మీదకు వదిలిన దుర్మార్గమైన కంటెంట్ ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళందరూ కోరుకునేది ఏంటి అంటే ఇతడికి తగిన శిక్ష పడాలి, ఇతడి మూలాలు ఎక్కడికి లింక్ అయి ఉన్నాయో అది తేలాలి, ఇవి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మగధా న్యూస్ కూడా మరొక్కసారి ఇదే చెబుతుంది. ఈ మూలాలన్నీ బయటకు రావాల్సిందే, ఆ తీగలు ఎక్కడెక్కడి వరకు ఉన్నాయో ఆ తీగలన్నీ లాగాల్సిందే. అవి కేవలం ఫోన్ల ద్వారా ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ముడిపడి ఉన్నాయా, వీళ్ళ కుట్ర ఏంటి, వీళ్ళ కుతంత్రాలేంటి, ఇది రాష్ట్రం వరకే పరిమితం అయ్యే కుట్ర లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఇంకేదైనా పెద్ద కుట్ర చేయడానికి వీళ్ళు స్కెచ్లు వేసుకున్నారా, ఇలాంటివన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. రైట్, చూద్దాం. మొత్తానికి పోలీసుల నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి వస్తున్న డేటా అయితే ఇది. ఇక నెక్స్ట్ డిలీట్ అయిన డేటా బయటకు వస్తే గానీ అసలు రావణుడి జాతకం ఏంటో బయటకు వస్తుంది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.